హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ కానీ లేకపోతే బర్త్డే పార్టీ కానీ జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి చికెన్ కర్రీ మంచి గ్రేవీతో ఎక్కువ క్వాంటిటీలో ఎంతో టేస్టీగా పక్కా నాటు స్టైల్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్క పర్ఫెక్ట్గా ఉడికి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా ఒక పెద్ద గిన్నెలో చికెన్ మొత్తం వేసుకుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల పసుపు, అలాగే ఈ చికెన్ క్వాంటిటీ బట్టి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసేసి తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు చేత్తో చికెన్ మొత్తం కింద నుండి పైకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి ఇప్పుడు దీనిపై ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పెట్టేసి దీనిపై మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే చికెన్ ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఈ దాకనైతే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకొక పెద్ద దాక పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే తగినంత పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలి. కాసేపు బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై మూతతో క్లోజ్ చేసి కాసేపు ఉల్లిపాయలను అయితే బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని కొద్దిగా మనకి చికెన్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్తో పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కారం వచ్చేసి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి, అలాగే క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ కదా. సో అందుకని చెప్పేసి కారం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఈ కారం ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం సాల్ట్ అలాగే కారం వేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకుని తర్వాత మనం ఈ చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి. మూతతో క్లోజ్ చేసి తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో సన్నగా చీరిన పచ్చిమిర్చిలు కూడా వేసేసి ఒకసారి మళ్ళీ చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. చికెన్ ని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించిన తర్వాత బబుల్స్ కింద ఆయిల్ పైకి తీరుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీలో ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసి ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి బాగా కలిసేలాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఇంకొంచెం సేపు చికెన్ అయితే బాగా ఉడికించాలి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా టైం అయితే ఎక్కువ పడుతుంది అనమాట చికెన్ ఉడకడానికి. ఫైనల్గా దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసి కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే అదిరిపోయే పక్కా నాటు స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది, ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.